India's top AI university లో బీటెక్ with education loan, 100% placement only in Presidency University, Bangalore. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు ఇండస్ట్రీలో పవనిజం స్టార్ట్ అయిందా అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేకపోబట్టి ఇష్టానుసారంగా వివరించారు. థియేటర్లన్నీ తమ చేతిలో పెట్టుకున్నారు ఆ నలుగురికి కష్టాలు మొదలైనాయి. ఎందుకంటే ఒకవైపు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఏం జరుగుతుంది, హరిహర వీరమల్లుని ఎందుకు ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు, దీని వెనక ఎవరు కుట్రున్నారు, భగ్నం చేసే పనిలో మేము ఉన్నామని హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. అదే విషయంలో తెలుగు ఇండస్ట్రీకి మేము ఉన్నామని చెప్పి మీకు సహాయం చేద్దాం అనుకుంటే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడదామన్న రీతిలో మీరు వ్యవహరించే తీరు సరిగ్గా లేదని కందుల దుర్గేష్ గారు ఒకవైపు చెప్తే, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు నేను సాయంత్రమే లెటర్ రిలీజ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చాలా సూటిగా శుతిమెత్తంగా ఎక్కడ తగలాలో ఎవరికి ఏ విధంగా పెట్టాలో పర్ఫెక్ట్గా పెట్టినట్టుగా ఆ లెటర్ ద్వారా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆ లెటర్లో మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇండస్ట్రీలో ఎంతో చేద్దాం అనుకున్నా కానీ మీరు 1 year అయినా ముఖ్యమంత్రి గారిని కలిసే టైం మీకు లేదా అని చెప్పన్నారు. ఇన్నాళ్ళు ఇక్కడి నుంచి వ్యక్తిగతంగా నన్ను కలవడానికి అవకాశం లేదన్నారు. నిజమే, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా సాగిలపడి మీకు అనగదొక్కాలని చూసినప్పుడు వాళ్ళు మాత్రం ఇది చేస్తారు. అదేవిధంగా అక్కినేని ఫ్యామిలీ కూటమికి వ్యతిరేకంగా చేసిన ఆ సినిమాలు ఆడిస్తే డాకు మహారాజుకి మీరేం మాట్లాడలా, మిగతా ప్రభాస్ సినిమాలకి మీరేం అడ్డుపడలా, సంక్రాంతికి వస్తున్నాం గారికి వెంకటేష్ దగ్గుబాటి ఫ్యామిలీ దానికి కూడా ఎక్కడ అడ్డుపడలా. కరెక్ట్గా ఆ రోజు వకీల్ సాబ్కి ఇబ్బందులై సినిమా టికెట్లు 10 రూపాయలు 15 రూపాయలకి అమ్మితే మీరు చూసి చూడనట్టుగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిస్ట్రిబ్యూటర్కి అక్కడ లాస్ అయితే ఆయనే చెల్లించాడంటే తన యొక్క ఇదిలో ఇంకా మీరు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్కి దెబ్బ పెడితే. రాజకీయాల్లో వాళ్ళు సినిమాలకు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదంతో మోపాలని చూశారు. తర్వాత మొన్న చూసిన వకీల్ సాహెబ్, ఇప్పుడు హరిహర వీరమల్లకి కరెక్ట్గా ఈ సినిమా వచ్చే సమయంలోనే ఎందుకు మెగా ఫ్యామిలీ అంటే ఎందుకు వీళ్ళకంత బాధ, ఎందుకు ఇంత భయం అంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 5 భాషల్లో రిలీజ్ అవుతుంటే తోటి సినిమాగా మెగాస్టార్ అందరికీ చేస్తారా మెగా ఫ్యామిలీ, అది సహాయం చేయాల్సింది పోయి వాళ్ళకే నోట్లో మట్టుకొట్టాలన్న ఉద్దేశంతో ఆ నలుగురు చేసిన కుట్ర భగ్నమైంది అనుకోవాలా. చాలామంది విమర్శనవాదులు కూడా ఇదే మాట అంటున్నారు, వీళ్ళకి జగనే కరెక్ట్ సరైన మొగుడు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు అన్నీ చేద్దాం అనుకుంటే ఆయన మీకు కనపడలేదా, ఆయన సినిమానే ఆపుదాం అనుకుంటున్నారంటే ఇంకా మీ లెక్కలన్నీ కూడా ఎట్లా. ఇన్నాళ్ళు మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది, కానీ ఇక సాగదు అనేది స్పష్టమైన సంకేతాలు ఆంధ్రప్రదేశ్తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనపడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం. ప్రజల కంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే మనమేమి గొప్ప వాళ్ళం కాదు. మా చేతిలోనే డబ్బు ఉండాలా, మా చేత చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి, మేమే భారీ బడ్జెట్ సినిమాలు తీస్తాం, ఎవరు తీయకూడదు, మేము చెప్పినట్టే ప్రభుత్వాలు వినాలంటే అక్కడ వినటానికి చూసినట్టు ఉండటానికి అక్కడ ఉందా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పి చేశాడు, ప్రభుత్వాలు మార్చాడు. ఈరోజు చెప్పి చేస్తున్నాడు, ఇండస్ట్రీని బాగు చేయడానికి రెడీగా ఉన్నాడు, 100% చేయగలడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీలో సహాయం చేయాలంటే ముందుండేది మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇరు రాష్ట్రాలకి 2 కోట్లు ఇచ్చారు, 4 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి నేనున్నానని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా సమయంలో ఆక్సిజన్ అందించారు, బ్లడ్ బ్యాంక్ ద్వారా వేలాది మందిని కాపాడారు. 24 క్రాఫ్ట్స్లో జీవనోపాధి లేకపోబట్టి సినిమా ఇండస్ట్రీకి నేనున్నానని చెప్పేసి సీసీటీ ద్వారా 6 మాసాలు నిత్యావసర వస్తువులు వాళ్ళ ఇంటికే పోయి ఇచ్చారు. ఆయిలు, బియ్యం, నిత్యావసర వస్తువులన్నీ కూడా. మరి ఈ నలుగురు చేతిలో ఉండే ఈ ఇండస్ట్రీ థియేటర్లన్నీ కూడా ఏ రోజన్నా స్పందించి చిరంజీవి గారి లాగా సేవ చేశారంటే అది కూడా చేయాల, పవన్ కళ్యాణ్ గారి లాగా ఏదన్నా చేశారంటే అది చేయాల. మరి ఏమీ సేవ చేయకుండా టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, పుట్టుక మరణం మన మధ్య ఏమి సాధించామనేది ముఖ్యం. మీరు ఏమి సాధించకపోగా ప్రభుత్వాలే బెదిరించే స్థాయిలో థియేటర్లన్నీ మీ కబంధస్థాల్లో ఉంచుకుంటే చూస్తూ ఉండటానికి ఎంతవరకు ఒక ఓర్పు ఉంటుంది దేనికైనా కానీ. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నారు, వీళ్ళకి తగిన శాస్తి అతి త్వరలో జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.